ప్రస్తుతం నేను దుర్గాబాయ్ దేశ్ముఖ్ విద్యానగర్ హాస్పిటల్ ఉన్నాను. బక్కా జెడ్సన్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వాళ్ళ ఇంట్లో వాళ్ళును కొద్దిమంది నిరుద్యోగులు కలవడానికి వచ్చిన సందర్భంలో ఆ బక్కా జెడ్సన్ ఆరోగ్యం కొంచెం విషమించడంతో వెంటనే 108 కాల్ చేయడం, వెంటనే 108 రావడం, హుటాహుటిన ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇప్పుడు నేను దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో ఉన్నాను. కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా వచ్చారు. ఇక్కడ వద్దు, ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వద్దు, గాంధీకి షిఫ్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కన్విన్స్ చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులేమో మేము ఇక్కడే ఉంటామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అంబులెన్స్ కూడా చూస్తున్నాం మనం, అంబులెన్స్ కూడా రెడీ చేశారు పోలీసులు. ఒక్కొక్కరు నిరుద్యోగులు కూడా విషయం తెలుసుకొని ఒక్కొక్కరు వస్తున్నారు. అన్నకు 3 గంటల నుంచి అసలు ఆరోగ్యం ఎట్టనో అవుతుంది, నాకు నా వల్ల కావట్లేదు అని చెప్పేసి చాలా బాధపడకుండా నోట్లోకి వెళ్ళి మాట రాకుండా ఫోన్ చేసిండు. నువ్వు ఏందన్నా ఇట్ట మాట్లాడుతున్నావు ఏందన్నా అంటే, అన్న దయచేసి విరమించన్న ఈరోజు అంటే నా వల్ల నువ్వు అర్జెంటు రా అని చెప్పిండు. ఇమ్మీడియట్గా వచ్చినాం. వచ్చేసరికి ఆయనకు అసలు నోట్లోకి వెళ్ళి అస్సలు మాట రావట్లేదు. అప్పటికే మేము పైకి ఎక్కినాం, నా వల్ల కావట్లేదు ఇంటే చెప్పకాలి టెన్షన్ పడుతున్నారని చెప్పిండు. అసలు మాకే అప్పటికి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఆ పొజిషన్ మాత్రం ఆ క్షణాన్ని మేము చూసినప్పుడు మాత్రం చాలా క్రిటికల్గా ఉండే. ఎమ్మటే మీడియాకు మీకు అందరు చెప్పేసినాం, 108కి పిలిచినాం. 108కి పిలిచినాం. అప్పటికి అక్క వచ్చింది, రజనీ అక్క కూడా ఏడ్చుకుంటూ అసలు ఏంది ఈ ప్రభుత్వం అన్నది. ఆ నుంచి మేము ఇక్కడికి తీసుకొని వచ్చినాం. అన్న కొద్దిగా అంత ఇప్పుడైతే కన్ను తెరిచి సైగా చేస్తున్నాడు. ఓకే, దీనికి వాళ్ళు గవర్నమెంట్ ఎమ్మటే ఎస్ఐలో వాళ్ళందరూ వచ్చేసి గాంధీకి తీసుకొని పోతామని ఫోర్స్ఫుల్గా తీసుకొని పోతున్నారు. వద్దు, గాంధీకి ఎందుకు ఇక్కడ ఉంది అంటే ఇది చిన్న హాస్పిటల్, ఎంత ప్రమిసెస్ అన్నారు. ఇందులో మేము కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్, ఇది ఎంత పెద్ద హాస్పిటల్ ఏందో మాకు తెలుసు. మరి మనిషి ఆయనేమో నేను గాంధీకి పోని ఇక్కడనే ఉంటుంటున్నారు. మరి ఇన్ని రోజులు పట్టించుకున్న వాళ్ళు గాంధీకి తీసుకొని పోయి చంపుతందుక, మరి శవాన్ని ఇంటికి పంపిస్తుందుకు ఏందో కూడా అర్థం కావట్లేదు. మరి ఇన్ని రోజులు గాంధీకి తీసుకుపోయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తీసుకొని పోతున్నారు? మాకైతే ఇది మొత్తం ఏదో అయోమయంగానే అనిపిస్తున్నది. అంటే మీరే తీసుకొచ్చారు, దీంట్లో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇంటి దగ్గర నుంచి మీరే తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి గాంధీ హాస్పిటల్ అంటున్నారు? అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదని ఆయనే పిలుచుకున్నాడు. ఆయన పరిస్థితి కూడా చూసిర్రు, అప్పుడు వచ్చేటప్పుడు కూడా చూసిర్రు, అంబులెన్స్ వాళ్ళు కూడా చూసిర్రు ఆయన పరిస్థితిని. మరి ఇప్పుడు ఎందుకు వచ్చి ఫోర్స్ఫుల్గా తీసుకొని పోతారు? ఎవరైనా హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు 1 రోజు 2 రోజులు 3వ రోజు గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకొని పోతుంది కదా, తీసుకొని పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించాలి కదా. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బక్కా జెడ్సన్ సార్ని ఇక్కడి నుంచి నిమ్స్కు తరలించడం జరిగింది. సార్ ఏంది నిమ్స్కి అంటే కుటుంబ సభ్యులు ఇష్టంతోనే పంపించారా, లేకపోతే పోలీసులు నిరుద్యోగులు ఏమంటారంటే పోలీసులు కొంత బలవంతం అంటున్నారు? బలవంతంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరే ఉంది, వేలాది మంది తరలి వస్తారు ఇక్కడికి. కాబట్టి అందులో వీళ్ళు పోలీసులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ గైనకాలజీ డిపార్ట్మెంట్ తప్ప ఏం లేదంటున్నారు. మరి గైనకాలజీ డిపార్ట్మెంట్ ఉంటే ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ఎట్లా వస్తున్నారు, ఇక్కడికి వచ్చే మిగతా పేషెంట్లు ఎట్లా వస్తున్నారు, వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ అవుతున్నది? ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైనా ప్రొఫెసర్లు కానీ ఎవరైనా వస్తే ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇదే హాస్పిటల్ జాయిన్ అవుతారు. మేము 20 ఏళ్ళుగా చూస్తున్నాం. మా 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 ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి ఆయనకు హార్ట్ అటాక్ వస్తే కూడా ఇక్కడ వచ్చి ఆపరేషన్ చేయించినాం. మరి కేవలం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంది, పిల్లలు చాలా మంది వస్తారు అని చెప్పేసి అదే కారణం చేత పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనే ఉద్దేశంతోనే వెళ్ళిపోతారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనే ఉద్దేశంతోనే ఇవాళ వాళ్ళు అక్కడికి పంపించిండ్రు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలి, నిమ్స్లో సరైన ట్రీట్మెంట్ ఆయనకు జరగాలి. ఇవాళ ఆయన అగ్నిగుణం అవుతుంది. ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ ప్రభుత్వం అతను కుప్పకూలడం ఖాయము. ఖచ్చితంగా ఇప్పటికైనా పోలీసులు ఆయన మీద కరెక్ట్గా ప్రాపర్ ట్రీట్మెంట్ ఆయనకు జరగాలి, ఆయనను కరెక్ట్గా విఐపి ట్రీట్మెంట్ జరగాలి నిమ్స్లో, లేకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని సందర్భంగా తెలియజేస్తాం. 10 రోజులుగా దీక్ష చేస్తుంటే పట్టించుకొని ప్రభుత్వం ఈ రోజు వాళ్ళేదో ఇంటి కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఎట్లా అనిపిస్తుంది? అదే అంటున్నా నేను, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే చూస్తున్నారు తప్ప వాళ్ళు ఆయన ఆరోగ్యం గురించి చూడట్లేదు. వాళ్ళ సమస్య ఆరోగ్యం గురించి కాదు. ఆరోగ్యం గురించి అయితే ఇక్కడ ఒక రోజంతా ఉంచితే కదా, అబ్జర్వ్ చేస్తే కదా. ఇప్పుడు ఆరోగ్యం కింద అంటే ముందే వాళ్ళు పోయి అక్కడ దీక్ష విరింపై చేయాలి కదా ఆయనను. మరి అక్కడ దీక్ష విరింపై చేయకుండా ఆయన ఆరోగ్యం క్షీణించినాక హాస్పిటల్ తీసుకొస్తే ఒక్క రోజున ఇక్కడ ఉండనియాలి కదా. ఒక్కరోజు కూడా ఉండనియకుండా చేయకుండా ఇవాళ తీసుకుపోతున్నారంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సమస్య గురించే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఇంకా వేరే ఉద్దేశం కాదు. మనతో పాటు బక్కా జెడ్సన్ని హాస్పిటల్ తీసుకొచ్చిన ప్రత్యేక సాక్షి ఉన్నారు. బ్రదర్, ఏమైంది సార్? ఇంటి దగ్గర ఏమైంది అన్న? ఇది 10వ రోజు ఆయన దీక్ష చేస్తుంది, అందరికి గెలిచింది. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరేం కవర్ చేయట్లేదు. అంటే ఇప్పుడు అశోక్ సార్ చేస్తున్నాడు, ఇక్కడ బక్కా జెడ్సన్ అనే చేస్తున్నారు, మోతిలాల్ చేసినారు, ఈనాడు ఏ న్యూస్ పేపర్లో కవర్ చేయట్లేదన్న. అందుకనే వాళ్ళని ఇంతకుముందు నిరాహార దీక్ష స్టార్ట్ చేయగానే 3వ రోజు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారన్న. కానీ గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళని ఎవరిని కలవనీయకుండా, బయట వాళ్ళని లోపల రానియకుండా, లోపల వాళ్ళని బయటకు పోనీయకుండా మొత్తం నిర్బంధించేసినారు. ఇంకా ఆయన ఏమంటారు మాటలు మాట్లాడకపోయేసరికి ఇంకా ఆ సిచ్యువేషన్ చూసి మేమే పోయి ఆయన మాట్లాడేసరికి ఎమర్జెన్సీ లాగా ఉందని చెప్పేసి అంబులెన్స్ని మేమే పిలిచినాము, మేమే అడ్మిట్ చేసినాము, మేమే తీసుకొచ్చినాము.
పోలీసు వాళ్ళు కెమెరాలు ఓపెన్ చేసి వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు వాళ్ళు అంతే. వాళ్ళు కనీసం పట్టుకుందామన్న అదేమంటారు సర్వీస్ చేయాలి, మేము సర్వీస్ ఉన్నాము, మేము పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నాము, ప్రజలకు సహాయం చేయాలి, సర్వీస్ చేయాలన్న మోటివ్ కూడా లేదన్న. ఎంత ఘోరంగా ఉన్నారంటే కనీసం ఆయన పట్టుకోవట్లేదు. కనీసం బందోబస్తులు ఉన్న పోలీసు గురించి మీరు చెప్పారు. బందోబస్తులకు ఉన్న పోలీసులు ఆయన ఎట్లా అంటే ఆయన మీద ఒక కన్ను వేసినారు, నిఘా పెట్టినారే తప్ప ఆయన మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేద్దాం నిజంగానే మాట్లాడతలేరా అని అసలు ఆలోచన లేదు. కావాలంటే మీరు వీడియో చూడండి, ఎంత మరి ఇంత ఘోరంగా ఉంటారు. అయితే మరి ఇంత కఠినంగా ఉన్న వాళ్ళు అసలు డిపార్ట్మెంట్లకు ఎందుకు వచ్చారు, పబ్లిక్ సర్వీస్లకు ఎందుకు వచ్చినారు? అదేదో మీరు ఏదో బిజినెస్ చేసుకోవచ్చు కదా, నాకు అర్థమవుతలేదు. సో ఆయన సీరియస్ కండిషన్ మాత్రం చాలా సీరియస్గా ఉందన్న. 10వ రోజు ఇది. ఇక్కడ డాక్టర్లు ఏమన్నారు? దుర్గాబాయ్ దేశ్ముఖ్లో డాక్టర్లు మీరు మాట్లాడారా? లోపల ఏమన్నారు డాక్టర్లు? ఇక్కడ మా మహిళా సభ హాస్పిటల్ వచ్చేసరికి ఆయన కండిషన్ కొంచెం సివియర్గానే ఉందని అన్నారన్న. ఇంకా ఇక్కడ స్పెషలిస్ట్ అంతా లేరు, మన నిమ్స్ హాస్పిటల్కి తరలిస్తామని చెప్పేసి నిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించినారు. ఇంకా పోయి చూడాలి, ఇంకా సాయంత్రం వరకు ఏమవుతుంది ఏంటంటే చూడాలన్న. ఇంకా బక్కా జెర్సన్ అన్న దగ్గరికి ఇవాళ మార్నింగే మేము నిరుద్యోగులం 2-3 కలిసి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత సార్ మీరు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము, దీక్ష విరమించండి సార్, మీ ఆరోగ్యం బాగాలేదు, ముందే మీరు కొంచెం వేరే పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇది తర్వాత అంటే వేరే విధమైన ఉద్యమాలు చేయొచ్చు, మనం ఇంకో రకంగా మనం ప్రయత్నం చేయొచ్చు, గవర్నమెంట్ మనం పోరాటం చేయొచ్చు అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినాము. కానీ సార్ వినలేదు, 11 ఆ టైంలో వినలేదు. కానీ ఇంకా సడన్గా చూసేసరికి సీరియస్ అయింది. అంటే ఇక్కడ దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీ ఉందని సార్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, ఉద్యమం మరింత బలపడుతుందని ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఇక్కడ నుంచి బలవంతంగా నిమ్స్కు తరలిస్తున్నారు. పోలీసులు చెప్తున్నారు ఇక్కడ మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలించారని వాళ్ళు చెప్తున్నారు, మీరేమో ఓయి దగ్గర ఉందని మీరు చెప్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలంటే మొట్టమొదటగా సారు నిరాహార దీక్ష కూర్చున్న 1వ రోజు 2వ రోజు 3వ రోజు తన గురించి తెలుసు, అందరికీ తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు, ఇంటెలిజెన్స్ ఇస్తలేదు సమాచారం. వాళ్ళంతా తెలిసినప్పుడు ఆయన దీక్ష విరమించడానికి ఆయన ప్రధానమైన డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్లను మేము నెరవేరుస్తాము అని చెప్పి మీరు దీక్ష చేయకండి, మీ ఆరోగ్యం బాగాలేదు, మీ ఆరోగ్యం మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే జెర్సన్ సార్ దాదాపు 30-40 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, వాళ్ళ ప్రభుత్వం మనిషే కదా, వాళ్ళ పార్టీ మనిషే కదా. మళ్ళీ ఆయన ఆరోగ్యం మీద గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేసిన 1వ రోజు 2వ రోజు నుంచే 3వ రోజు నుంచే ఆయన దగ్గర చర్చలు జరిపి పరిష్కారం మేము చూపిస్తాము, మీరు దీక్ష విరమించండి ఆ రోజు చెప్పాల్సింది. ఆ రోజు ఎందుకు చెప్పలే మరి? అంటే ప్రభుత్వానికి ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు, ఎవరైనా చచ్చిపోని ఎవరైనా ఏమన్నా కానీ మేము చేయాల్సింది మేము చేస్తామని అనుకుంటారు. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే అడగదలుచుకున్నాం. ఎలక్షన్ టైంలో ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రామిస్ చేసింది. మేము 2 లక్షల ఉద్యోగాల గురించి అడగట్లే. గ్రూప్ 2లో 2000 అడుగుతున్నాం, గ్రూప్ 3లో 3000 అడుగుతున్నాం, గ్రూప్ 1లో 1:100 అడుగుతున్నాం. అంటే డిఎస్సిలో ఒక 20,000 ఉద్యోగాలు మ్యాక్సిమం, అంటే అటు ఇటుగా 30,000 ఉద్యోగాలకు, అంటే 1,70,000 ఉద్యోగాలను మేము సాక్రిఫైస్ చేసినాం. 30,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం కూడా ఇవన్నీ శాతగానే ఉన్నవి. ఎందుకు అంటే మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చాను గవర్నమెంట్ చెప్తుంది కదా. ఎవడో ఇస్తాడు, ఎవడో ఇచ్చిందని నువ్వు పత్రాలు అందించి నేను ఇచ్చినట్టు అయిపోతుందా? నోటిఫికేషన్ ఇచ్చినవా, ఎగ్జామ్ పెట్టినవా, రాసినవా, రిజల్ట్ ఇప్పించినవా, ఏం చేసినావు నువ్వు? నోటిఫికేషన్ గత గవర్నమెంట్ ఇచ్చింది, ఎగ్జామ్ గత గవర్నమెంట్ పెట్టింది, రిజల్ట్ గత గవర్నమెంట్ ఇచ్చింది, నువ్వు నియామక పత్రాలు అందించినావు. ఇప్పటివరకు వాళ్ళకి జీతాలు అందించలే, ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు. మీరు నర్సులకి ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు. ఎక్కడ గవర్నమెంట్? మీరు పోటీ గురుకులాలు నింపినా ఉంటున్నావు, గురుకుల ఉద్యోగాలు ఇచ్చినావు, వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చినట్టు? మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అధికారికంగా మీరు ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు? ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీ మైనస్లో. మేము ఇది అడగట్లేదు. మేము 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం ఎందుకు ఫిల్ చేస్తారని మేము మిమ్మల్ని అడగట్లేదు. మేము అడుగుతున్నది అంటే జస్ట్ ఇంక్రీజు, మనం చదువుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలని మేము మాట్లాడుతున్నాం. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు, పిల్లలు ఆగమైపోతారు, స్కూళ్ళలో పిల్లలు 10 సంవత్సరాల నుంచి ఆగమైనది లేదా? అంతకుముందు ఆగమయ్యలేదా? కేసీఆర్ ప్రభుత్వం ఆగమైంది, ఈ ప్రభుత్వంలో ఆగమవుతుంది. మీకు అంత ప్రేమ ఉంటే గురుకులలో వాళ్ళని పిల్లల్ని ఇప్పటికీ పంపించాల్సింది, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని. అంటే మా జీవితాలు, మేము 40 లక్షల మంది జీవితాలు మావి కావా? పిల్లలమైన జీవితాలు మావి కూడా జీవితాలే కదా. మరి ఎందుకు ఆలోచించలేదు గవర్నమెంట్? ఎందుకు ఆలోచించలేదు? మీకు బడ్జెట్ ఇప్పటికిప్పుడు మీరు రిక్రూట్ చేసి మీకు జీతాలు ఇచ్చేంత పొజిషన్లో మీరు ఉన్నారా? లేరు. ఏంటంటే ప్రభుత్వానికి వీటి ఉద్యోగాలను నింపి భర్తీ చేసి నడిపే శక్తి ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి తాత్సారం చేస్తున్నారు. ఇవన్నీ కావాలని చేసుకున్నవి. ప్రతిపక్షాలని మీద వీళ్ళ చేత కాక ప్రతిపక్షాల మీద మనం రుద్దుతున్నారు. నిరుద్యోగులు ఎవడు ప్రతిపక్షం దగ్గరికి పోయి బీఆర్ఎస్ చేతుల దగ్గర పెట్టి రా అన్న మేము ఇద్దరు కలిసి మనం ఫైట్ చేద్దామని ఎవడు ఏమో అనట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ యువత జీవితాన్ని నాశనం చేసిందే మొట్టమొదటి బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీకి మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం, ఎందుకు తీసుకుంటాం?
అట్లా అనుకో 2023లో మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోం కదా. మీరు ఎందుకు ప్రతిపక్షాల దగ్గర అది చేస్తున్నారు? నిజంగా బక్కా జెట్సన్ మీద ఆరోగ్యం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10 రోజుల నుంచి దీక్ష చేసుకుంటే పట్టించుకొని ప్రభుత్వం కేవలం మెరుగైన వైద్యం అంటూ ఆ నిమ్స్కి తరలించిందని చెప్తున్నారు. ఎందుకంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ విద్యానగర్లో ఉంది, కూతవేటి దూరంలోనే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఒకవేళ జెట్సన్ ఇక్కడ ఉంటే ఆ నిరుద్యోగులందరూ వస్తారు, విద్యార్థులు వస్తారు, ప్లస్ ఇక్కడ మొత్తం సభలు సమావేశాలు జరుగుతాయని చెప్పేసి పోలీసు వాళ్ళు ముందే పసిగట్టి ఇక్కడి నుంచి నిమ్స్కి తరలించడం జరిగింది. కుటుంబ సభ్యుల అనుమతి ఉంది అని కొందరు అంటున్నారు, కొందరు లేదు అంటున్నారు, కొందరు బలవంతంగా తరలించారని చెప్తున్నారు. నిరుద్యోగులు అయితే బక్కా జెట్సన్ ఆరోగ్యానికి అయితే మాత్రం రేవంత్తే పూర్తి బాధ్యత వహించాలి, జరగబోయే పరిణామాలన్నింటికీ రేవంతే మొత్తం బాధ్యత వహించాలని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, విద్యానగర్ నుండి.